పశ్చిమ బెంగాల్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటి? సింపుల్. బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న అక్రమ చొరబాట్లు. దశాబ్దాలుగా సరిహద్దులు దాటి వచ్చిన లక్షలాది మంది అక్రమ వలసదారులు స్థానిక ముస్లింలతో కలిసిపోతూ పాత పర్సనల్ చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ ఇక్కడి పౌరసత్వాన్ని, రేషన్ కార్డులను, ఓటు హక్కులను సులభంగా పొందుతున్నారు. మరి దీనికి అడ్డుకట్ట వేయాలంటే? ఈ ప్రశ్నకు సమాధానమే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పటికే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ ప్లాన్తో బంగ్లాదేశీయులని మెడబట్టి గెంటేస్తున్న సువేందు సర్కార్ ఇప్పుడు యూసీసీ ద్వారా అక్రమ చొరబాటుదారులను అడుగు కూడా పెట్టకుండా చేయబోతోంది. ఇంతకు బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఏరివేతకు యూసీసీ బిల్లుకు లింక్ ఏంటి? ఉమ్మడి పౌర స్మృతి చొరబాటుదారుల వ్యవస్థకు ఎలా చెక్ పెట్టబోతోంది? సువేందు సర్కార్ మరో సంచలనం. బెంగాల్లో యూసీసీ బంగ్లా చొరబాటుదారులపై 3D ప్లాన్ను మించిన బ్రహ్మాస్త్రం. ఉమ్మడి పౌర స్మృతి బంగ్లాదేశీయుల ఆట కట్టించబోతోందా? పశ్చిమ బెంగాల్ సరిహద్దు రేఖ పొడవున దశాబ్దాలుగా సాగుతున్న నిశ్శబ్ద చొరబాటు కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు. ఇది భారతదేశ సార్వభౌమాధికారానికి విసిరిన పెను సవాలు. మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దక్షిణ 24 పరగణాల వంటి సరిహద్దు జిల్లాలలో జనగణన గణాంకాలను పరిశీలిస్తే అక్కడి భౌగోళిక ముఖచిత్రం ఎంతో వేగంగా మారిపోతోందో స్పష్టమైపోతుంది. బెంగాల్లో గత ప్రభుత్వాలు అనుసరించిన బుజ్జగింపు విధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ అక్రమ వలసదారులకు ఒక రక్షణ కవచాన్ని అందించాయి. అయితే సువేందు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ సెంటిమెంట్లకు తావు లేకుండా పోయింది. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో దేశ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే కఠినమైన త్రిముఖ వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారాయన. నిఘా వర్గాల సహాయంతో సరిహద్దులను జల్లెడపడుతూ దొంగచాటుగా వ్యవస్థలకు చొరబడిన వారిని ఏరిపారేసే సరికొత్త ఆపరేషన్ కు సువేందు సర్కార్ శ్రీకారం చుట్టింది. తాజాగా ఆ మిషన్ ను మరో స్థాయికి తీసుకువెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును తెరపైకి తేవడం అందులో భాగమే. కేవలం సరిహద్దుల వద్ద కాపలా కాయడం, భౌతికంగా కొంతమందిని గుర్తించి వెనక్కి పంపడం మాత్రమే అక్రమ చొరబాట్లు అనే వ్యాధికి శాశ్వత చికిత్స కాదు. ఎందుకంటే ఇక్కడి లీగల్ సిస్టంలో ఉన్న లొసుగులను వాడుకొని అక్రమ చొరబాటుదారులు స్థానిక సమాజంలో వేళ్లొనుకుపోతున్నారు. ఈ వ్యవస్థాగత క్యాన్సర్ కు శాశ్వత సర్జరీ చేయాలనే పట్టుదలతోనే సువేందు ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ అనే లీగల్ వెపన్ను సిద్ధం చేసింది. సాధారణంగా ఉమ్మడి పౌర స్మృతి అనగానే అదొక సామాజిక సంస్కరణగాను, వివాహ, ఆస్తి హక్కుల చట్టంగాను దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ పశ్చిమ బెంగాల్ లాంటి ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో యూసీసీ అనేది కేవలం సివిల్ చట్టం కాదు. అది అక్రమ చొరబాటుదారుల వ్యవస్థాగత మూలాలను, వారి లీగల్ నెట్వర్క్లను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేసి అత్యంత శక్తివంతమైన వ్యూహాత్మక అస్త్రం. అసలు బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఈ యూసీసీ బిల్లుకు ఉన్న సంబంధం ఏంటి? ఇన్నాళ్లు వివిధ మతాలకు చెందిన పాత పర్సనల్ లా బోర్డుల చట్టాల్లో ఉన్న అస్పష్టతను, సడలింపులను బంగ్లా చొరబాటుదారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. సరిహద్దు దాటి రాగానే స్థానిక ముస్లిం జనాభాతో కలిసిపోతూ బహుభార్యత్వ సంస్కృతిని ఆసరాగా చేసుకుని ఇక్కడి మహిళల్ని వివాహం చేసుకోవడం, తద్వారా స్థానిక గుర్తింపును పొందడం ఒక వ్యవస్థీకృత మాఫియాగా మారింది. వివాహాలు, జననాల నమోదుకు పాత చట్టాలు ఖచ్చితమైన డిజిటల్ రికార్డులు లేకపోవడం వల్ల నకిలీ పత్రాలతో కొత్త కుటుంబాలను సృష్టించడం వారికి సులువైంది. ఇప్పుడు సువేందు ప్రభుత్వం తెస్తున్న యూసీసీ బిల్లు ఆ పాత పర్సనల్ చట్టాల లొసుగులన్నింటినీ పూర్తిగా రద్దు చేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఒకే డిజిటల్ ఐడెంటిటీని, ఒకే చట్టాన్ని వర్తింపు చేయబోతోంది. యూసీసీ చట్టం పరిధిలోకి వచ్చే అత్యంత కీలకమైన నిబంధన కంపల్సరీ మ్యారేజ్ అండ్ బర్త్ రిజిస్ట్రేషన్. అంటే ఇకపై రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహాన్ని, ప్రతి జననాన్ని డిజిటల్ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ బయోమెట్రిక్ ఆధార్ డేటాబేస్లతో అనుసంధానిస్తూ నమోదు చేయడం తప్పనిసరవుతుంది. మరోవైపు ఎవరైనా ఒక అక్రమ వలసదారుడు స్థానిక మహిళను వివాహం చేసుకుని ఇక్కడి పౌరసత్వాన్ని, హక్కులను క్లెయిమ్ చేయాలని చూస్తే ఆ ప్రతిపాదన యూసీసీ స్క్రీనింగ్ కమిటీ ముందుకు వెళ్లాల్సిందే. అక్కడ జరిగే కఠినమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ తనిఖీల్లో ఫేక్ ఐడెంటిటీలు తేలికగా దొరికిపోతాయి. దీనివల్ల ఇన్నాళ్లు సాగిన మ్యారేజ్ అండ్ సెటిల్మెంట్ సిండికేట్ నెట్వర్క్ పూర్తిగా కుప్పకూలిపోవడం ఖాయం. గతంలో అక్రమ వలసదారులు బెంగాల్కు వచ్చిన కొద్ది రోజుల్లోనే దళారుల సాయంతో నకిలీ రేషన్ కార్డులు, ఓటర్ ఐడీలు, ఆ తర్వాత ఆధార్ కార్డులు
కూడా సంపాదించేవారు. ఒక్కసారి ఆ కార్డులు చేతికొచ్చాక తాము ఇక్కడి పౌరులమేనంటూ కోర్టులో సుదీర్ఘమైన లీగల్ బ్యాటిల్స్ ఆడేవారు. సివిల్ వ్యవహారాల్లో ఉన్న గందరగోళం వల్ల వారు భారతీయులు కాదని కోర్టులో నిరూపించడానికి ప్రభుత్వ యంత్రాంగానికి ఏళ్ల సమయం పట్టేది. కానీ యూసీసీ అమల్లోకి వస్తే ఒక వ్యక్తి పుట్టుక, చదువు, పెళ్లి, ఆస్తి బదిలీ, వారసత్వ రికార్డులన్నీ ఒకే చైన్ లింకులా మారుతాయి. అంటే వెనకటి రికార్డులు లేని ఏ వ్యక్తి కూడా రాత్రికి రాత్రి ఒక కొత్త పౌర గుర్తింపును సృష్టించుకోవడం అసాధ్యంగా మారుతుంది. చొరబాటుదారులకు ఇది చట్టపరమైన ముగింపు పలకబోతోంది. నిజానికి సువేంద్ర సర్కార్ వ్యూహం కేవలం అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించడంతోనే ముగిసిపోదు. ఈ బిల్లు వెనుక అత్యంత పటిష్టమైన ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉంది. వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ముఖ్యంగా చొరబాటు ఎక్కువగా ఉండే హుగ్లీ నదీ తీర ప్రాంతాలు, సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక యూసీసీ అమలు అథారిటీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ ప్రతి స్థానిక నివాసి కుటుంబ వృక్షాన్ని డిజిటలైజ్ చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా దశాబ్దాలుగా ఇక్కడ నివసిస్తున్న అసలైన బెంగాలీ ముస్లింలకు నిన్నగాక మొన్న సరిహద్దు దాటి వచ్చిన అక్రమ చొరబాటుదారులకు మధ్య స్పష్టమైన రేఖ గీయబడుతుంది. అర్హులైన పౌరులకు రక్షణ కల్పిస్తూనే చొరబాటుదారుల్ని వ్యవస్థ నుండి ఐసోలేట్ చేయడానికి ఈ నిబంధనలు దోహదపడతాయి. సహజంగానే సువేందు ప్రభుత్వం ముందడుగుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. యూసీసీ చట్టం మైనారిటీల హక్కులను కాలరాస్తుందని ప్రతిపక్ష టీఎంసీ ఆరోపిస్తుండగా ఇది బెంగాల్ భవితవ్యాన్ని, భద్రతను మార్చే గేమ్ చేంజర్ అని బీజేపీ నొక్కి చెబుతోంది. ఈ విషయంలో సువేందు సర్కార్ హైకమాండ్ ఆదేశాలతో చాలా స్పష్టమైన లైన్ తీసుకుంది. దేశ భద్రత, సరిహద్దులోని రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదని విపక్షాల విమర్శలను బేఖాతరు చేస్తూ ముందుకు సాగుతోంది. అక్రమ వలసదారుల లబ్ధిని అడ్డుకోవడం ద్వారా రాష్ట్ర ఖజానాపై పడుతున్న వేల కోట్ల భారాన్ని తగ్గించొచ్చని, స్థానిక బెంగాలీ ప్రజల ఉపాధిని, హక్కులను కాపాడొచ్చని ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సువేందు అధికారి జాతీయవాద నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. యూసీసీ బిల్లు ప్రవేశపెట్టిన క్రమంలో ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును కేవలం ఒక రాజకీయ నిర్ణయంగా కాకుండా పక్కా చట్టబద్ధమైన పద్ధతిలో అమలు చేయడానికి సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారాయన. అలాగే రాజ్యాంగబద్ధమైన రక్షణలు ఉన్న షెడ్యూల్డ్ తెగలు లేదా ఆదివాసీ సమాజాల సాంప్రదాయ హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా వారినే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ పరిధి నుండి పూర్తిగా మినహాయించారు. తద్వారా విపక్షాల విమర్శలను ముందే తిప్పికొట్టారు. ఇక మతంతో సంబంధం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా బహుభార్యత్వాన్ని పూర్తిగా నిషేధించబోతున్నారు. అలాగే బాల్య వివాహాలను చట్ట విరుద్ధంగా ప్రకటిస్తూ కఠిన నిబంధనలు తెస్తున్నారు. మరోవైపు లివ్ ఇన్ భాగస్వామ్యాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలనే నిబంధనను కూడా ఈ బిల్లులో చేర్చారు. ఇలా చాలా పకడ్బందీగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు బెంగాల్ అసెంబ్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఈ బిల్లు ఆమోదం పొందడం దాదాపు ఖాయం. మొత్తంగా చూస్తే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లు భారత రాజకీయ హిస్టరీలోనే ఒక ల్యాండ్ మార్కుగా నిలవబోతోంది. సరిహద్దుల వద్ద సరిహద్దు భద్రతా దళాల కఠిన నిఘా ఒకవైపు, అంతర్గతంగా చట్టపరమైన లుసుగులను తుడిచిపెట్టే యూనిఫామ్ సివిల్ కోడ్ అస్త్రం మరొక వైపు. ఈ డబుల్ అటాకింగ్ వ్యూహంతో సరిహద్దు చొరబాట్ల మాఫియాకు శాశ్వత సమాధి కట్టేందుకు రంగం సిద్ధమైంది. గోవా, ఉత్తరాఖండ్, అస్సోం తర్వాత ఈ ఘనత సాధించబోతున్న 4వ రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలవనుంది. మరి సువేందు సర్కారు యూసీసీ యాక్షన్ బెంగాల్ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తుంది? ఉమ్మడి పౌర స్మృతి ద్వారా చొరబాటుదారుల సామ్రాజ్యాన్ని పశ్చిమ బెంగాల్ గడ్డపై లేకుండా ఎలా తుడిచిపెట్టబోతున్నారో తెలియాలంటే రాబోయే రోజులు వేచి చూడాల్సిందే.